కరీంనగర్లో కలెక్టర్ కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. కరీంనగర్ పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. ప్రధానంగా ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ లెప్రసీ, పల్స్ పోలియో మరియు ఎన్నికల రెమ్యునేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం అమలు చేయాలని కోరారు. గర్భవతి నమోదు టార్గెట్ తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఆశా వర్కర్లు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈరోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆశా కార్యకర్తలు ధర్నా చేస్తా ఉన్నారు. ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి లెప్రసీ బిల్లులు దాదాపు ఒక్కొక్క ఆశా కార్యకర్తలకు 2,000 రూపాయలు రావాలి. వాటిని ఇవ్వకుండా మళ్ళా లెప్రసీ సర్వే చేయాలని డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి, మెడికల్ ఆఫీసర్ల నుంచి, సూపర్వైజర్ల నుంచి వేధింపులు వస్తూ ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి బిల్లులు ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. అట్లాగే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆశా కార్యకర్త అన్ని రకాల పనులు చేశారు. అందులో ఆ ఎలక్షన్ డ్యూటీ చేసిన వారందరికీ ఒక్కొక్కరికి 800 రూపాయలు చొప్పున ఇచ్చారు తప్ప ఆశా కార్యకర్తలకు మంచినీళ్ళు పోసిన పరిస్థితి లేదు, అన్నం పెట్టిన పరిస్థితి లేదు, 1 రూపాయి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఎలక్షన్ డ్యూటీ రెమ్యునరేషన్ ప్రతి ఒక్కరికి 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అట్లాగే పల్స్ పోలియో బిల్లులు కూడా 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. ఆ పల్స్ పోలియో బిల్లులు వెంటనే ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లా అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ గారు ఏ సర్వే చెప్తే ఆ సర్వే చేస్తాం, అప్పటిదాకా ఏ సర్వే చేయమని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వస్తే ఆశా కార్యకర్తలకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిన ఆశా కార్యకర్తలకు 2 రూపాయలు కూడా పెంచిన పరిస్థితి లేదు. కానీ 20 పనులు పెంచిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి, మంటిపు ఖర్చులు కల్పించాలి, యూనిఫామ్ ఇవ్వమంటే దిక్కుమాలిన చీరలు కట్టి ఇచ్చిన పరిస్థితి ఉంది. యూనిఫామ్లు కూడా సరిగా ఇచ్చిన పరిస్థితి లేదు. దినదినం పని భారం పెరుగుతా ఉంది, ఆన్లైన్ వర్క్ పెరుగుతా ఉన్నది. వీటిని వెంటనే అరికట్టాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రమేష్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు, కరీంనగర్. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు రావాలి ఆశా కార్యకర్తకు. జిల్లాలో 666 మంది ఉన్నారు. వారు ఒక్కొక్కరికి 2,000 చొప్పున ఇవ్వాలి. ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజు మేము పెండింగ్ లో ఉన్న లెప్రసీ బిల్లులు 2022, 23 మాకు రావాలి. ఇప్పుడు మళ్ళా 2025 సర్వే చేయాలంటున్నారు. ఆ సర్వే మేము డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేదంటే చేయమని చెప్పేసినాము. అందుకని ఈ రోజు జిల్లాలోని అన్ని పిహెచ్సిల నుండి ఆశా కార్యకర్తలు ఈ కలెక్టరేట్ కు రావడం జరిగింది. ఎందుకంటే మా పైన పని భారం బాగా ఉన్నది. రోజుకొక రకమైన లిస్టులు అడుగుతా ఉన్నారు. నెలకు 2 గర్భవతులు నమోదు చేయాలి. నా ఏరియాలో ఉన్న ఒక ఆశా కార్యకర్తకు 1000 జనాభా ఉంటది. ఆ 1000 జనాభాలో నెలకు 2 గర్భవతులు కొత్తగా నమోదు చేయాలనేసి మా మీద భారం మోపి మమ్మల్ని చాలా బాధ పెడతా ఉన్నారు. కాబట్టి ఇవన్నిటిని ఇబ్బందుల పైననే పెట్టడం జరిగింది. ఏఎన్సీ టార్గెట్ ను రద్దు చేయాలి, మాకు 18,000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి. అట్లాగే 5 లక్షల ఇన్సూరెన్స్, 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం ఇవ్వాలి, 50 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలి. అట్లయితేనే మేము ప్రభుత్వము మా సమస్యలు పరిష్కరిస్తేనే మేము వర్క్ చేస్తాము, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఎందుకంటే మా పైన పనిని బట్టి పారితోషికం అని పనులు లేని పారితోషికం లేని పనులు చేయిస్తా ఉన్నారు. ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము మీ సమ్మె సందర్భంగా మా టెంట్ల వద్దకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు వేతనాలు పెంచుతాము, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాము, పిఎఫ్ ఈఎస్ఐ ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు కూడా రూపాయి పెంచిన పరిస్థితి లేదు. పని భారం మోపుతా ఉన్నారు. నెల రావాలంటే కూడా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మా పారితోషికాల కోసం మేము కలిస్తేనే మాకు అకౌంట్లలో వేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మా ఆశాల పైన మొండిగా ఉన్నది. ఈ మొండితనం విడనాడకపోతే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి, సమ్మెలోకి వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మారెల శ్రీలత, ఆశా యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కరీంనగర్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్,
అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 90007517